అటు జనసేన పార్టీ నల్లగొండ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామలింగం ఉన్నారు. నకరికల్లో కూడా తను ఎమ్మెల్యే క్యాండిడేట్గా జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం గతంలో కనిపించింది. ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. తాజాగా తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ మీద కొన్ని వైరల్ అవుతా ఉన్నా దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎట్లా చూస్తారు జనసేన పార్టీకి సంబంధించి కూడా ఇటు కల్వకుంట్ల కవిత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా తెలంగాణలో జనసేన పార్టీ రాకూడదనే విధంగా వారు వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు? ఒకటి మాట్లాడే వాళ్ళకు కూడా ఫస్ట్ ఏంటంటే ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పేరున వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు మాటల వరకే పరిమితం అయితే కానీ తప్ప ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కష్టం వస్తే ₹1,00,00,000 సాయం చేసినప్పుడు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ చెప్తా ఉన్నా, కరోనా సమయంలో నా నాయకుడు ఆదుకున్నాడు, ఇవాళ తెలంగాణ ప్రజలకు ₹1,00,00,000 సాయం చేసిండు, మన చిన్నారి వాళ్ళకు సాయం చేసిండు, ఎన్నో రకాలుగా మా తెలంగాణకు ఏదన్నా ఆపద వస్తే నిలబడేటువంటి నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మా నాయకుని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఫస్ట్ నేను చెప్పేది అది. వరద బాధితుల సమస్యలు కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, కూడా ఎన్నో రకాలుగా నిలబడేటువంటి వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నిన్న మన చూడండి, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర 35,19,00,000 ఇప్పించినటువంటి ఘనత నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది. ఆ రోజు ఎక్కడ పోయి మీరు మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నా. నేను కూడా ఒక పార్టీ ఇన్ఛార్జ్గా కూడా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుంటే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇలా తెలంగాణ యువత బయలుదేరింది, జనసేన పార్టీ యువత బయలుదేరింది. ఇలా యువతను ఆపే తరం ఎవరు కూడా లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులు జనసేన పార్టీవి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. తెలంగాణ గడ్డ మీద వాళ్ళు ఏంటండి, ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇలా తెలంగాణ గడ్డ అమ్మగారు ఏదైతే ఉంటుందో, తెలంగాణ తల్లి ఆ యొక్క గుండెలకి వెళ్ళి పుట్టినటువంటి జనసేన పార్టీ, పేదల గుండెలకి వెళ్ళి పుట్టినటువంటి అండి జనసేన జెండా. దీన్ని ఆపేద్దాము ఎవరికి కాదు కదా, ఏ తరానికి కూడా లేదు. దీన్ని ఇక్కడ వైరల్ ఏంటంటే అది పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పడిందని గత ఆవిర్భావ దినోత్సవం రోజు 11 రోజులు నేను తినలేదు, బాధ అనిపించింది, తిండి తిప్పలు తినలేదు అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడింది. అట్లాంటి వాడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు అనేది పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు మంత్రిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ముందర మీ నియోజకవర్గాలని అభివృద్ధి పదంలో నడిపించండి. తెలంగాణ యువతకు మేము ఏం ఉద్యోగాలు ఇచ్చినామని మీరు దాని మీద మాట్లాడండి. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నాం, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మీద మీరు మాట్లాడండి, ఉద్యోగ కల్పన మీద మీరు మాట్లాడండి. ఇలా దానికోసంగానే నా నాయకుడు ఇవాళ తెలంగాణ విషయంలో ప్రతి రూపాయి నా నాయకుడు సాయం చేస్తాడు. ఇవాళ చేసేటువంటి సాయాలు చేసేటువంటి వీళ్ళకి గుణం లేదు. వాళ్ళ జీతం వాళ్ళకి వెళ్ళి ₹100 ఖర్చు పెట్టే స్థితి వీళ్ళకి లేదు. మాటలు మాత్రం మాట్లాడతారు. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పడమే ఇష్టం లేదని తనే డైరెక్ట్గా మాట్లాడి అంటున్నారు కదా, మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? అది తప్పు, వాళ్ళకి అచ్చు తప్పు. వాళ్ళకి భ్రమలలో ఇలా కనపడుతున్నారు. కానీ మా నాయకుడు వస్తే వీళ్ళ ఉనికిని కోల్పోతారు. మా నాయకుడు కనుక తెలంగాణలో హైదరాబాద్ గడ్డ మీద ఒక నెల రోజులు ఉంటే అన్ని పార్టీలు కాలవుతాయి. అది మాత్రం యువత ఇప్పుడు తలుచుకున్నారు. ఖచ్చితంగా జరగబోతా ఉంది వీళ్ళకు. ఎందుకంటే మన నాయకుడు వస్తే మీకు భయం ఎందుకు? ఫస్ట్ తెలంగాణలో మీకు ఏంది, మా నాయకుడు వస్తేనే అడ్డుకుంటాం అంటారు. అడ్డుకుంటాం రానియమంటే ఎవరు జాగిరండి? ఇది తెలంగాణ మీద కించపరిచే వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ అనేది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏనాడు కూడా నా నాయకుడు కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. మీరు ప్రతి వీడియో మీరు చూడండి. తెలంగాణ కోసము, తెలంగాణ భవిష్యత్తు బిడ్డల కోసమే మాట్లాడిన తప్ప కానీ ఆ రోజు ఏ రోజైనా కూడా పవన్ కళ్యాణ్ గారు పేదల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. ఆయన వారందరికీ కూడా సహాయపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రావడం ఇష్టం లేదని అది కించపరచడమే అవుతుంది కదా ప్రధాని. తెలంగాణ రావడం అనేది ఏనాడు కూడా మా నాయకుడు చెప్పలేదు. తెలంగాణ రావాలి, ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఇప్పుడు అన్నదమ్ములుగా ఎలా ఏర్పడతామో ఆ ఏర్పడ్డటువంటి రాష్ట్రాలు కూడా అన్నీ కూడా బాగుండాలని కోరుకున్నటువంటి నాయకుడు నాది. వీళ్ళు కావాలని బురద చల్లితే ఆ బురద మొత్తం వాళ్ళ మీదనే పడుతుంది. ఖచ్చితంగా రేపు తెలంగాణలో జనసేన జెండా పాతి చూపిస్తాం. పక్కనే అసెంబ్లీలో అధ్యక్షాన్ని కూడా పిలుస్తాం. మేము తెలంగాణ కోసం మేము పోరాటం చేసినాం. ఢిల్లీకి పోయినాం, దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం. మాకుండదా పౌరుషం? తెలంగాణ ఉద్యమాలలో మేము పాల్గొన్నామండి. ఒక నగరకాల గడ్డ పైన, నగరకాల గడ్డ నుంచి మొన్న కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా కూడా మేము పోయి అక్కడ తెలంగాణ 2000 మనకు ఎప్పుడైతే స్టార్ట్ అయిన కానీ 2009 కూడా మేము నిలబడి పోరాటం చేసిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం. మీలాంటి ఉద్యమకారులు తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎందుకు జనసేన పార్టీని చూస్ చేసుకున్నారు? ఒకటే, నిజాయితీ గల నాయకుడు రావాలి, నిజాయితీ గల వ్యవస్థ రావాలి, నిజాయితీ గల ఒక ఆఫీసర్ రావాలనేటువంటి దృక్పథంతో ఇలా నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన మీద నమ్మి ఇలా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో మేము నడుస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. ఇక కూడా మా ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు నడుస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఒకటే అండి, తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏం న్యాయం చేసిర్రు? 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తే ఏ రోజు పట్టించుకున్నారని మీరు? ఇలా జనసేన పార్టీ నుంచి మేము పట్టించుకుంటున్నాం. మా నాయకుడు నేమూరు శంకర్ గౌడ్ గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు చెప్పిండు, ఖచ్చితంగా వారికి అన్ని కుటుంబాలకు కూడా ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పేసి మేము ఇలా పూర్తిగా మేము ఇలా
వారికి న్యాయం చేయడానికి ఇలా జనసేన పార్టీ పుట్టింది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో కొంతమంది సభ్యులను కూడా చేర్చి ఉద్యమకారులను క్రైటీరియాకి సంబంధించి ఎట్లా గుర్తించాలా, వారికి ఏమేమి హామీలు ఇచ్చినా మరి ఏ విధంగా అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం కూడా ముందుకు సాగుతున్నది కదా. దీన్ని మరి ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ముందుకు సాగితే 2.5 సంవత్సరాలు అయింది. 6 గ్యారెంటీలు అమలు చేసినావా? వీళ్ళకి చేస్తామని మాకు నమ్మకమే ఉంది. మొదలు అది అమలు చేయండి సార్. నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మొన్న కూడా మేము కొట్టినాము. ప్రజలకు మీరు మంచి చేస్తే మేము మంచి అని చెప్తాం, మేము కూడా మంచి అని చెప్తాం, ప్రతిపక్షంగా ఉన్నా కూడా మంచి అని చెప్తాం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయండి తక్షణమే. ఉద్యమకారులకి వారికి ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పాలని చెప్పేసి నేను నగరకాల నియోజకవర్గం నుంచి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా అది న్యాయం జరగాల అమరవీరులకు. తెలంగాణలో ఇవాళ సభ యాక్చువల్లీ జనసేన సభ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే, దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఎట్లా చూస్తారు దాన్ని? పవన్ కళ్యాణ్ గారు వస్తుందంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకండి భయం? ఎందుకు చెప్పండి ఒకసారి. అప్పుడు మా నాయకుడి మీద బురద చల్లాలి, ఆయన రావద్దు, ఇక్కడ పోవద్దు, అది కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగం వల్ల రచించినటువంటి వ్యక్తి ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆశయాలతోటి వారి యొక్క నిర్ణయాలతోటి ఇవాళ రాజ్యాంగం వల్ల ఎక్కడైనా సభ పెట్టుకోవడానికి ఇలా పర్మిషన్ తెచ్చుకోవడానికి మాకు చట్టం ఉందండి. కోర్టు మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఫార్మేషన్ డే కాబట్టి కొన్ని శాంతిబద్ధంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇలా మా నాయకుడికి పోలీసు బందోబస్తు చేయలేనటువంటి పరిస్థితి. మన కొండగట్టుకి ఏందండి 5-6 జిల్లాల పోలీసులు వచ్చినా కూడా కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి మా నాయకుడిని ఇవ్వాలి. అందుకనే మా నాయకుడు కూడా ఎప్పటికి కూడా తెలంగాణ మీద అమితమైన ప్రేమ ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులకే మేము న్యాయం చేయాలని చెప్పేసి మా నాయకుడు పదే మాకు కూడా చాలాసార్లు మీటింగ్ చెప్పిండు. ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేసే వరకు మేమైతే పోరాటం ఆపము. త్వరలో వినిపిస్తూ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నాడని ఎట్లా చూడొచ్చు? నిజంగానే తెలంగాణలో జనసేన ఫామ్ చేయబోతుందా? ఖచ్చితంగా తెలంగాణలో 119 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు శంకర్ గౌడ్ గారు, నేమూరు శంకర్ గౌడ్ గారు రాష్ట్ర ఇన్ఛార్జి గారు నియమించబోతా ఉన్నాడు. త్వరలోనే రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి భద్రతతో ఉన్నది. ఇవాళ ఎందుకు ఎక్కడ ఏం చేయాలి, ఎన్ని లోతుపాతులు ఏమున్నా కూడా రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు పలుమార్లు తెలంగాణపై దృష్టి పెట్టిండు. ఖచ్చితంగా రేపు తెలంగాణలో 119 నియోజకవర్గాలలో మా నేమూరు శంకర్ గౌడ్ గారు ప్రతిదీ కూడా తెలియజేస్తాడు. మీ మీడియా వరకు కూడా తెలియజేస్తాడు. ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కూడా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఇక్కడ వెనకడుగు చేసేది లేదు. ఖచ్చితంగా నిలబడతాం, కలబడతాం, గెలుస్తాం, అసెంబ్లీలో అధ్యక్షాన్ని పిలుస్తాం. అమరవీరుల కుటుంబాలకు మేము న్యాయం చేసే వరకు మేము పోరాటం ఆపము. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కుకోగలుగుతుందా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్? ఎందుకంటే కొత్త పార్టీలు చాలా పుట్టుకొచ్చాయి తెలంగాణలో. టీఆర్ఎస్ అని కలకొండ కవిత పెట్టినటువంటి పార్టీలు కావచ్చు, వివిధ పార్టీలు కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు. ఈ పార్టీలు అన్నింటినీ కాదనుకుని జనసేన పార్టీని ప్రజలు ఎందుకు చూస్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? జనసేన పార్టీ అంటేనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు. మాకు దాచుకోవాలనే ఆలోచన లేదు, దోచుకుందామని ఆలోచన మాకు లేదు. అట్లాంటి నాయకుడిని ఎన్నుకోకుండా ఏం చేస్తారండి యువత? మీలాంటి యువత ఇలా కదిలిరు, లక్షలలో కదిలిరు. జెన్జీ నడుస్తుందంట ఇక్కడ. మాకు ఒకటేనండి, ఇవాళ నిలబడ్డది మా యువత. ఆ యువతతోటి మేము ముందడుగేస్తాం. ఖచ్చితంగా మనము రేపు స్థాపిస్తాం, జెండా వాస్తాం, చూపిస్తాం సార్. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ఉండబోతుంది అంటున్నారు, ఎట్లా చూస్తారు దాని మీద? ఏం మాట్లాడబోతున్నారు ఏంటి? మా నాయకుడు తెలంగాణలో అమరవీరులకు ప్రతి కుటుంబానికి ఉద్యోగం రావాల్సిందే. ప్రతి కుటుంబం వల్ల వారి యొక్క సంతోషాన్ని, తెలంగాణలో ఒక్కొక్కరు పెట్రోల్ వేసుకొని చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో తెలంగాణ ఉద్యమ బిడ్డలు, ఆ ఉద్యమంలో పోరాటంలాగా మేము కూడా చాలా పోరాటం చేసినాం. వారికి న్యాయం జరిగే వరకే మా ప్రెస్ మీట్ కూడా ఖచ్చితంగా వారికి ఉండబోతా ఉందని చెప్పేసి నేను ఊహిస్తబోతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా జనసేన పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో రానున్నటువంటి అసెంబ్లీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము, ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంటూ కూడా మరి జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో స్థాపించబోతుందా ఏంటనేది కూడా ముందు భవిష్యత్తులో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్టు వంశీతో ప్రభాకర్, ఫుల్టన్ మీడియా, గన్ పార్క్ నుంచి.